హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడైతే మనం రియల్ నెంబర్స్ ఎక్సైజ్ నెంబర్ 1.1 చేద్దాం. చూడండి పిల్లలు, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 927 బై యూజింగ్ ఎక్లూడ్స్ డివిజన్ ఆల్గారిథం బై ఫైండ్ ద హెచ్సిఎఫ్. మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, డివిజన్ వచ్చు. ఏంటి కొత్తగా యూక్లిడస్ డివిజన్ లెమ్మా? ఈ డివిజన్ లెమ్మా ఏంటంటే ఒకసారి చూడండి పిల్లలు, ఇది ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇది డివిజన్ లెమ్మా. అయితే మనకి ఇది ఎలా వచ్చింది అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పి ఆ తర్వాత నేను సమ్ అయితే చెప్తాను. చూడండి, మన అందరికీ తెలుసు 3/5 అని ఉందనుకో, 5 ఇలా రాస్తాం, 3 మల్టిప్లికేషన్ చేస్తాము, 3 1s are 3 2. సో ఇది మనకి రిమైండర్. అయితే మనకి ఇది చూడండి ఒకసారి, మనకి 5 కావాలనుకో, 5 ఈక్వల్ టు 3 × 1 + 2. సో ఇక్కడ ఏమైంది పిల్లలు, 5 అనేది ఏ అయింది, బి అనేది 3 అయింది, ఇంటూ క్యూ అంటే 1 క్యూ కదా, ప్లస్ ఆర్. ఇక్కడ ఏంటి, ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, క్యూ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 2 రిమైండర్. ఇదే మనకి డివిజన్ లెమ్మా. అయితే మనం దీన్ని యూజ్ చేసి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 270 900కి 270కి మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎలాగా, డివిజన్ లెమ్మా ఉపయోగించి. వేరే ఇక్కడ ఏంటి, 900 ఈజ్ డివైడెడ్ విత్ 270, ఎందుకంటే 900 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో మనం ఏం చేస్తాము, ఎప్పుడులాగానే 900 270. అయితే ఇది 3 టైమ్స్, 3 270 సార్ 8 10, ఇంకెంత మిగులుతుంది నాకు 90. సో 90 అనేది ఆర్ అవుతుంది, 3 అనేది క్యూ అవుతుంది, 270 అనేది బి అవుతుంది, 900 అనేది ఏ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం డివిజన్ లెమ్మా ఫామ్లో రాస్తే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఏ అంటే ఎంత ఇక్కడ మనకి 900 ఈక్వల్ టు బి ఎంత పిల్లలు 270 ఇంటూ క్యూ ఎంత 3 ప్లస్ ఆర్ ఎంత 90. ఈ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనం ఇది రఫ్ చేసుకుని ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 900 ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ 90 ఉంది కదా, ఈ 90ని బి తీసుకుని ఈ 270ని ఏ తీసుకుని మళ్ళీ డివిజన్ చేయాలి. అలా ఎప్పటి వరకు చేయాలి, ఇక్కడ మనకి ఆర్ అనేది 0 వచ్చే వరకు మనం ఈ ప్రాసెస్ని రిపీటెడ్గా చేయాలి. ఓకే, అర్థమవుతుందా మనకి. ఇక్కడ ఆర్ అనేది ఆర్ ఈక్వల్ టు 0 అనేది వచ్చే వరకు మనం ఇదే ప్రాసెస్ని రిపీటెడ్గా చేయాలి. అప్పుడు ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిన తర్వాత మనకి హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు 270 ఇంటూ 270 90 కదా, 270 తీసుకున్నాను, 90 3 టైమ్స్, సో 0. దీన్ని మనం డివిజన్ లెమ్మాలో రిప్రజెంట్ చేయాలి. ఎలా చేస్తాము, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఏ 270 ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ 0. సో ఇక్కడ 0 వచ్చింది, రిమైండర్ హ్యాస్ బికమ్ 0. సో అవర్ ప్రొసీజర్ స్టాప్డ్ అండ్ డివిజర్ ఈజ్ 90. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఈజ్ 90. హెచ్సిఎఫ్ ఎంత చెప్పండి ఇక్కడ 90. ఓకే, మనం ఇందులోనే ఇంకొక సెకండ్ సమ్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 196 and 38220, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అది కూడా ఎలాగా, డివిజన్ లెమ్మా ఉపయోగించి. ఓకే, వేర్ యూజింగ్ డివిజన్ లెమ్మా, ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అయితే ఇక్కడ మనకి ఒకసారి చూడండి, 38220 196, దీనిలో ఒకసారి 1 టైమ్ 196 ఎంత వచ్చింది నాకు 1862. అయితే 9 టైమ్స్, 9 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకి 196 ఉంది కదా, ఇక్కడ 186 ఉంది చూడండి. సో 10కి దగ్గరలో ఉంది కాబట్టి 9తో మల్టిప్లై చేసాము. అలా ఈజీగా మల్టిప్లికేషన్స్ అండ్ డివైడెస్ ఈజీగా చేసుకోవాలి. చూడండి, 9తో మల్టిప్లై చేస్తే 1764, రిమైండర్ ఎంత 980. 5తో 196 ఇంటూ 5 980 0. ఇక్కడ మనకి ఒక్కసారికే 0 వచ్చేసింది. సో రిమైండర్ హ్యాస్ 0. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38220 ఈజ్ 196. అంతే కదా. ఇక్కడ మనకి ఆర్ ఎంతైతే ఉందో అదేమవుతుంది మనకి బి పిల్లలు, ఆర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ బి ఎంతైతే ఉందో అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైతే థర్డ్ సమ్ చూద్దాం. చూడండి పిల్లలు ఒకసారి థర్డ్ క్వశ్చన్, 1651 and 2032, ఈ రెండింటికి మనం డివిజన్ లెమ్మాని అయితే యూజ్ చేస్తూ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ చూడండి ఒకసారి, 1651 2032, ఇదంతా రఫ్లోనే చేసుకోవాలి పిల్లలు. ఆన్సర్ షీట్లో అర్థమవుతుందా, రఫ్ కిందే చేయండి. ఇది ఆన్సర్లో కనిపించకుండా చేయండి వీలైనంత వరకు. 1 టైం తీసుకున్నాను 1651, రిమైండర్ ఎంత వచ్చింది నాకు 381. ఇక్కడ 1 చూసారా, సో ఇక్కడ ఎంత, దీన్ని డివిజన్ లెమ్మాలో ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇది ఏ తీసుకోవాలి, 381 అనేది బి తీసుకుని మళ్ళీ చేయాలి. 1651 381 4 టైమ్స్,
15, 24. 127 is రిమైండర్. మళ్ళీ ఇంకొకసారి 1651 ఈక్వల్ టు 127 ఇంటూ 13 టైమ్స్ చేస్తే 1651 వస్తుంది. రిమైండర్ ఈజ్ 0. ఆర్ ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ స్టాప్డ్ హియర్. ఇక్కడ ఆపేయాలి మనం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2032 అండ్ 1651 ఈజ్ 127. మీరు రఫ్ చేసుకుంటూ చెయ్యాలి, అర్థమవుతుందా? డివిజన్ లెమ్మ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఓకే, గుడ్. ఇప్పుడు మనమైతే సెకండ్ సమ్ చేద్దాం. చూడండి పిల్లలు. ఓకే, చూడండి పిల్లలు, సెకండ్ క్వశ్చన్ అయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. యూజ్ ఎక్లూడ్స్ డివిజన్ లెమ్మ. డివిజన్ లెమ్మ అంటే ఏంటి మనకి చెప్పండి? గుడ్. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ఏదైనా ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనేది ద ఫార్మ్ ఆఫ్, ఈ ఫామ్లో ఉంటుంది అని చూపించమంటున్నాడు. ఆ ఫార్మ్స్ ఏంటి? 6q + 1, 6q + 3, 6q + 5 అనే ఫామ్లో ఉంటుంది. మనం ఏదైనా ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ని తీసుకుంటే మనకి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ తెలుసు. ద ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు 2n, ఆడ్ ఈక్వల్ టు 2n + 1 మనకి ఈ ఫామ్లో ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. అది కూడా ఎలా ప్రూవ్ చేయాలి? ఎక్లూడ్స్ డివిజన్ లెమ్మాని ఉపయోగించి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది చెప్పండి? 0 <= అయితే 0 అవుతుంది, 0 కన్నా తక్కువ రాదు. మనం ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చేసాం పిల్లలు, చూడండి ఒకసారి. ఆర్ అనేది 0 అయినంత వరకు చేసాం మనం, 0 కన్నా తక్కువ నెగిటివ్ వాల్యూ రాదు. సో ఆర్ <= 0 బి. బి కన్నా చిన్న వాల్యూ అవుతుంది ఆర్ అనేది, 0తో ఈక్వల్ అవుతుంది లేదా 0 కన్నా పెద్దది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 6q + 1, 6q + 3, 6q + 5. లెట్ ఏ బి ఏ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. బి ఈక్వల్ టు 6. ఇక్కడ ఇచ్చిన 6q + 1లో మనకి ఏంటి? బి ఈక్వల్ టు 6. బి 6 అయితే ఆర్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి ఒకసారి? ఆర్ అనేది బి కన్నా చిన్న వాల్యూ కదా. సో ఇక్కడ 6 కన్నా చిన్న వాల్యూస్ ఎన్ని ఉంటాయి మనకి? 0, 1, 2, 3, 4, 5. సో ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2, 3, 4, 5 వీటిలో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క వాల్యూని తీసుకుంటూ ఒక్కొక్క కేసుని ప్రూవ్ చేద్దాం. చూడండి. ఆర్ ఈక్వల్ టు కేస్ 1, ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను కేస్ 1లో. చూడండి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. బి ఎంత? 6 కదా. ఏ ఈక్వల్ టు 6q + 0. ఏ ఈక్వల్ టు 6q. 6 అంటే ఏంటి చెప్పండి ఒకసారి? 6ని 2 3s రాయొచ్చు కదా. 2 × 3q. ఇది ఏ ఫామ్లో ఉంది? 2n. సో ఇదేంటది? ఈవెన్. కేస్ 2 చూడండి ఒకసారి పిల్లలు. ఆర్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. 6q + 1 అంటే ఏంటిది? 2 × 3q + 1 అంటే 2n + 1. దిస్ ఈజ్ ద ఆడ్ ఫామ్. కేస్ 3, ఆర్ ఈక్వల్ టు 2. ఏ ఈక్వల్ టు 6q + 2. ఏ ఈక్వల్ టు 2 × 3q + 1. సో ఇదేంటి? 2 × n. ఇది ఈవెన్. ఓకే. కేస్ 3 చూడండి ఒకసారి. ఆర్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సేమ్ ప్రొసీజర్. 6q + 3, 2 × 3q + 3, 2n + 3. ఇదేంటి మనకు ఒకసారి క్వశ్చన్లో చూడండి. ఏమడిగాడు మనల్ని క్వశ్చన్లో? 6q + 3 అడిగాడు కదా. ఇక్కడ మనకి అదేనా వచ్చింది? 6q + 3. సో ఇది ఆడ్. కేస్ 5 చూడండి. ఆర్ ఈక్వల్ టు 4. ఆర్ ఈక్వల్ టు 4 తీసుకుంటే 2n ఈవెన్. ఆర్ ఈక్వల్ టు 5. ఆర్ ఈక్వల్ టు 5 తీసుకున్నప్పుడు ఇది ఏమొచ్చింది మనకి? 2n + 5. సో దిస్ ఈజ్ అన్ ఆడ్. దేర్ ఫోర్ ద క్వశ్చన్లో ఇచ్చింది రాయాలి చూడండి పిల్లలు ఒకసారి. దేర్ ఫోర్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 6q + 1, 6q + 3, 6q + 5. ఓకే పిల్లలు, మీరైతే వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వడం కోసం మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అలానే ఆల్ ద బెస్ట్ పిల్లలు ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.